అందరికీ నమస్కారం. ఇవాళ పెద్దనాన్నగారి 76th బర్త్డే సందర్భంగా మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన పొగాకు జయరామ్ గారికి అండ్ ఇక్కడ వచ్చి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకి 70-60 సంవత్సరాలు పుట్టినరోజు ఇది, కానీ ఆయన మనకంటే యంగ్గా ఉంటారు. ఆయన అంత యాక్టివ్గా ఈ రాష్ట్రం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ కోసం అయినా ఇప్పుడు అమరావతి కోసం అయినా సరే ఆయన కష్టపడే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ, ఒకప్పుడు విజన్ 2020 అన్నప్పుడు చాలామంది నవ్వారు, చాలామందికి అర్థం కాలేదు. నేను అర్థం చేసుకునే వయసు నాకు లేదు అప్పుడు. కానీ 2020 వచ్చినప్పుడు హైదరాబాద్ని చూసినప్పుడు ఆయన విజన్ ఏంటో అర్థమైంది, ఆయన చెప్పిన మాటలు ఏంటో అర్థమయ్యాయి. ఇప్పుడు ఆయన విజన్ 2047 అంటున్నప్పుడు అది కనపడుతుంది. ఖచ్చితంగా ఆయన ఉండి అది చూడాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంకో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, ఇలాగే యాక్టివ్గా ఉండాలి, ఆయన మన కోసం ముందుండి నడిపించాలి. ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు, ఒకప్పుడు ఐటీ అనేది హైదరాబాద్కే కాదు భారతదేశంలో ఎక్కడా తెలియనప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేసి ప్రపంచం మన వైపు చూసే విధంగా చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఎంతమంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే ఇక్కడి నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి ఐటీలో స్థిరపడిన దానికి ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలు ఒక ఐటీ రంగానికే కాదు, మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు పెట్టిన జన్మభూమి కార్యక్రమం కానీ, అటు ఈ డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ, నెక్స్ట్ భవిష్యత్ తరాలకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఒక రాజధాని నిర్మించడం కోసం కానీ ఆయన ఆలోచన విధానం మనకు కూడా అంత చిక్కదు. ఆయన ఆలోచించే విధానం మనకంటే చాలా ముందుంటుంది. ఆయన చాలామంది చెప్తుంటారు, మనం చాలాసార్లు చూసుంటాం, వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో. సో అలాంటి ఒక విజన్ ఉన్న ఒక లీడర్. ఆయన ఇంకా ఎన్నెన్నో బర్త్డేలు జరుపుకోవాలి, మన కోసం ఇంకా ఎన్నో దారి చూపించాలి, ఎంతోమంది భవిష్యత్తుకి ఆయన ఒక పెద్దపీట వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒకసారి ఒక హోటల్లో ఉన్నాను, ఎవరో వచ్చి ఫోటో దిగారు. పక్కన వాళ్ళు ఎవరో అడిగారు, మన రాష్ట్రం వాళ్ళు కాదు, ఎవరు ఆయన అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు అని చెప్పారు. అంటే వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళు చెన్నై తమిళనాడు నుంచి వచ్చారంట. వాళ్ళ అబ్బాయి ఇక్కడ యుఎస్ కౌన్సిలేట్లో జాబ్ చేస్తున్నారు. సార్ ఇలా మీరు సో అండ్ సో అంట కదా అంట. అవునండి అన్న. సార్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పండి, ఆయన చూసిన విజన్ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. సో అలాంటి ఒక విజన్, అలాంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి మనల్ని నడిపించడానికి ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, మన కోసం ఎప్పటికీ మనకు ఒక దారి చూపించే విధంగా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి ఆయన్ని ఎక్కువ టీవీలో పేపర్లో చూడడమే, ఆయన ఎప్పుడైనా కనపడితే భయం వేస్తుండేది. బట్ ఏంటంటే నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పటి నుంచి నన్ను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని నన్ను గైడ్ చేసిన వ్యక్తి ఆయనే. సో ఇవాళ నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది అంటే మా నాన్నగారు కానీ మన పెద్దనాన్నగారు మాకు నేర్పించిన విధానం ఇది. సో దానికోసం ఆయన హీస్ లైక్ మై గురు. నాకు ఆయన డైలీ చెప్పకపోయినా ఆయన విధానాలు కానీ ఆయన నడవడిక కానీ దాన్ని చూసి నేర్చుకొని ఇవాళ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. బట్ ఏంటంటే ఎప్పటికీ మా వల్ల ఆయనకు ఒక చిన్న చెడ్డ పేరు రాకూడదని ఎప్పుడూ కోరుకుంటాను. ఆ భయం ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంది, ఇంకా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కష్టం ముందు మాది చాలా చిన్నది, ఆయన సపోర్ట్ ఉంది మాకు. బట్ ఏంటంటే ఆయన లాంటి వాళ్ళకి మా వల్ల ఒక చిన్న చెడ్డ పేరు కూడా రాకూడదని నేను ఎప్పుడు కోరుకుంటాను. అలాగే మీరందరూ ఆయన అరెస్ట్ అయినప్పుడు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో అన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం వచ్చి నిలబడ్డారు. వాళ్ళందరికీ మళ్ళీ పేరు పేరున చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఆ రోజు మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవాళ దాని ఇంపాక్ట్ కనపడుతుంది. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఆయన కోసం మీరు అందరూ ఎప్పుడు ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ లెట్స్ ఆల్ విష్ ద యంగ్ డైనమిక్ రిఫార్మర్ CEO వాట్ నాట్ a very 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 happy birthday. Jai Babu. रोहित
మన ఇద్దరు మాట్లాడుకున్నాం, మరొకసారి ప్రజల ముందు మాట్లాడాలి. ఎవడో తెలియదు కానీ మన నందమూరి నారా కుటుంబం ఇద్దరు కలిసి ఎవరైతే ఆయన బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాడో వాడి మీద కేసు వేయాలి మనం. ఆయన 76 సంవత్సరాలు అంటే అచ్చు తప్పు 16, ఆ 7 తీసి 1 పెట్టాలి. ఇప్పుడు ఎవడో ఇచ్చాడు వాడి మీద కేసు పెట్టాలి మనం. కరెక్టేగా? అంటే నేను అనేది ఏంటంటే వయసు వచ్చేసి ఒక రెఫరెన్సేనండి. యాజ్ లాంగ్ యాజ్ ది మైండ్ అండ్ ఫిజిక్ ఇస్ యాక్టివ్, మనం ఎప్పుడు ముందు వెళ్తాం, అభివృద్ధితో ముందుకు వెళ్తూనే ఉంటాం. పాజిటివ్గా వెళ్తాడు ఆయన ఎప్పుడు. ఇంకోటి ఉందండి, ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక సైకాట్రిస్ట్ అండి. అంటే ఒక డల్ ఉన్న క్యాండిడేట్ ఆయన ముందు తీసుకెళ్ళి కూర్చోబెడితే మొత్తం బ్యాటరీ రీఛార్జ్ అయిపోద్ది వాడిది, మొత్తం రీఛార్జ్ బయటికి పంపిస్తాడు ఆయన. అంత పాజిటివ్గా ఉంటాడు ఆయన, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్. సూర్యుడి కిరణాల లాగానే ఆ చంద్రుడి కిరణాలు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ బయటకు వస్తాడు ఆయన. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంత పెద్దల ముందట మరి అజయ్ గారిని కోరుతున్నాను. దయచేసి అందరూ చైర్లో కూర్చోవాలి. మనము మంచి పర్మిషన్ ఉంది, అన్ని రకాల లెటర్లు ఉన్నాయి. మన ఒక కుటుంబ వాతావరణంగా మంచిగా మీలో కూడా అందరూ మాట్లాడాలి. మీరు మాట్లాడాలనే ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా. సార్ మీరు ఇంత టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అసలు అంటే మా గురువు గారి దయ వల్ల మీరు మాకు దొరికారు, మీరు ఇక్కడ టైం తీశారు, చాలా సంతోషం సార్. ఆ మాట అన్నదండి, మీ అందరి అభిమానమే మాకు శ్రీరామ రక్ష. అదండి ఇందాక అన్నట్టు, అభిమానం మించిన ధనము లేదు, ప్రేమాను రోగం మించిన పెన్నిది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అజయ్ని మాట్లాడదలుచుకుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశ పార్టీ అభిమానికి, చంద్రబాబు నాయుడు గారి అభిమానికి అండ్ నా నందమూరి తారక రామారావు గారి అభిమానులకు మా ధన్యవాదములు. అండ్ ఈ ఇనిషియేషన్ తీసుకొని వాయిసెస్ ఫర్ చంద్రబాబు అనే ప్రోగ్రామ్ని విజయవంతంగా నడిపిస్తున్న జయరామన్న గారికి మా ధన్యవాదాలు. బికాజ్ చంద్రబాబు గారికి మేము ఎలా అప్రోచ్ కావాలి అనుకునే ఒక బాట, ఒక సోర్సు చూపించారు ఈ వేదిక ద్వారా. అండ్ ఇక్కడికి వచ్చిన అతిథులు బండ్ల గణేష్ గారికి, రామకృష్ణ గారికి, రోహిత్ అన్నకి మా ధన్యవాదాలు. సో ముందుగా మాట్లాడితే, నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి గురించి, తెలుగు జాతి గురించి జాతీయ స్థాయిలో తీసుకెళ్తే, చంద్రబాబు గారు తెలుగువాడి గురించి, తెలుగువాడి సత్తా గురించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు.